మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యాయి. సీఎం సీటును తీసుకోవాలని ఫడ్నవీస్ ను కోరారు బీజేపీ నేతలు. ఇటు ఫడ్నవీస్ సీఎం అవుతారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ నేతల ప్రకటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం సీటు వదులుకునేది లేదని ఏక్నాథ్ షిండే వర్గం తేల్చి చెప్తోంది. ఇదిలా ఉండగా తన భర్త కూడా సీఎం రేసులో ఉన్నారని అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తెలిపారు. और सब हमारे जो तीनों पार्टी के प्रमुख और उसके बाद जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर वैसे ही उसके ऊपर फैसला अभी अंतिम निकाल और जब पूरे आंकड़े आ जाएंगे चुनाव लड़े साथ में अरे पोटी को नहीं ती बाजूला होता तुम्ही काहीतरी करा ती बाजूला होता तुम्ही काहीतरी करा आता हम लोग साइड लगे दिला ये डोके बरोबर अलीशान थोड़ा नीचे हो गए ना देखिए ऐसा कोई भी अभी पहले तो अंतिम उसके बाद काय करू सर तिथे डोकं आपण खाली वाकी जरा अरे तिथे डोके प्रेम मध्ये डोकं दिसं पीटीआय दादा इथला घे ना बरोबर ते माहिती नाही और सब हमारे जो तीनों पार्टी के प्रमुख और उसके बाद जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर वैसे ही उसके ऊपर फैसला దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ బీజేపీ కార్యాలయం నుంచి లైవ్ లో అందిస్తారు. ఎస్ తేజ, చెప్పండి. ఇటు మొత్తానికైతే ఇటు సీఎం పదవికి అంటే వర్సెస్ అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఏక్నాథ్ షిండే వర్సెస్ అండ్ అజిత్ వర్సెస్ దేవేంద్ర వర్సెస్ ఇటు మొత్తానికి కొనసాగుతుంది కదా సీఎం. అంటే ఇటు సీఎం సీట్ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే సంజన, ప్రధానంగా చూస్తే మాత్రం మొత్తంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం మొత్తంగా 288 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మొత్తంగా 145 మ్యాజిక్ ఫిగర్ ఉండగా మొత్తంగా 2022 మార్కుని ఇప్పటికే బీజేపీ పార్టీ దాటేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ ఆధిక్యం అనేటువంటిది ఇటు మహాయుత కూటమికి మరాఠాలు కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో అంటే 72 మరొక రాబోయేటువంటి 72 గంటల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది తేలిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈ నెల 26వ తేదీతోటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాలపరిమితి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో 72 గంటల్లో ఇక్కడ ప్రభుత్వం కొలువు తీరాల్సినటువంటి అవకాశం ఉంది, ఆ అవసరం ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా దీనిపైన అయితే మాత్రం ప్రస్తుతానికి తర్జన భర్జన జరుగుతున్నాయి. కానీ షిండే వర్గం మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ముఖ్యమంత్రి పదవిని వదులుకునేటువంటిదే లేదు అనేటువంటిది అయితే స్పష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర అంటే తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం చాలా కోలాహలంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరుగా ముఖ్య నాయకులు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లు అంతా కూడా బీజేపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకున్న అనంతరం ఇక్కడ పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తంగా ఇక్కడ భారీ స్థాయిలో స్తంభాలు అయితే ఇక్కడ జరగబోతున్నాయి. మొత్తంగా అంటే ఈ విజయం అనేటువంటిది అయితే మరాఠాలు కట్టబెట్టినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ విజయం ఏదైతే ఉందో మహాయుత కూటమికి దీని నుంచి భారీ స్ఫూర్తి పొందుతున్నాము. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే కొలువు తీరుతుంది అనేటువంటి ధీమాని ఆశాభావాన్ని కూడా వారంతా కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కొంత ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ కూడా మొత్తంగా షిండే వర్గం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవకాశాన్ని వదులుకునేటువంటిదే లేదు అనేటువంటి స్థాయిలో కూడా వారంతా కూడా కొంత పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఆయనకి సంబంధించినటువంటి అనుచరులు కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి సంజన. రైట్ తేజ, థ్యాంక్ యూ. जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर वैसे ही उसके ऊपर फैसला अभी अंतिम निकाल और जब पूरे आंकड़े आ जाएंगे चुनाव लड़े साथ में अरे पोटी को नहीं ती बाजूला होता तुम्ही काहीतरी करा ती बाजूला होता तुम्ही काहीतरी करा आता साइड लगे दिला ये डोके बरोबर अलीशान थोड़ा नीचे हो गए ना देखिए ऐसा कोई भी
अभी पहले तो अंतिम है। तरी मी दिवस किती गेलो तिला वाकवणं आहे खाली उसके बाद आता काय करू सर हिला तिला डोकं आपण खाली बोल खाली वाक जरा अरे तिथे डोकं आहे त्याचं మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దూకుడు మీద ఉంది. ఇప్పటికే 145 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను ఎన్డీఏ కూటమి దాటేసింది. అటు జార్ఖండ్ లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. రౌండ్ రౌండ్ కి జార్ఖండ్ ట్రెండ్స్ మారుతూనే ఉన్నాయి. मालूम है ये हो ही नहीं सकता है, यहाँ लाडले भाई है। మహారాష్ట్రలో 288 సీట్లకు గాను బీజేపీ కూటమి 218 సీట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 56